మహోన్నతుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు మేము మొదటి భాగంలో అనేక విషయాలను వింటూ వచ్చాం. ఈ సందర్భంలో నా ప్రభువా, దాని కొనసాగింపుగా మరిన్ని మాటలను మేము వినబోతుండగా జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు. మాకు తెలియని అనేక విషయములను బయలుపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ ఆదికాండం 5వ అధ్యాయంలో మనం ప్రారంభించుకున్నామో తిరిగి మళ్ళీ మనము అక్కడికే వచ్చి అందులో దాగి ఉన్న మరికొన్ని విషయాలను మనం ఆలోచించడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం. మళ్ళీ మనము కొన్ని విషయాలు లెక్కలు కట్టాలి. అదే 5వ అధ్యాయంలో నుండే ఐదవ అధ్యాయం ఆదికాండము 3వ వచనాన్ని చూద్దాం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాడు. ఆదాము గారు జననమైన 130 సంవత్సరాలకు షేతు గారు పుట్టడం జరిగింది. ఇప్పుడు షేతు అను ఆదాము గారి కుమారుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 8వ వచనంలో ఉంటుంది, చూడండి దయచేసి. ఉదయమేమో ఒకదాన్ని మనం అండర్లైన్ చేసుకున్నాం. ఇప్పుడు షేతు బ్రతికిన దినములన్నీయు అని ఎన్ని సంవత్సరాలు కనపడుతుంది మనకు? 8వ వచనంలో 912. 912 సంవత్సరాల తర్వాత షేతు గారు కన్ను మూశారు, అంతే కదా. 912 సంవత్సరాలు బ్రతికాడంటే అతని ఏజ్, అతని వయస్సు దేవుడు నిర్ణయించినది ఎన్ని సంవత్సరాలు? 912. అయితే షేతు గారు ఎప్పుడు పుట్టాడు? ఆదాము గారు పుట్టిన 130 సంవత్సరాలకు పుట్టాడు. ఆదాము గారు జననమైన 130 సంవత్సరాలకు షేతు గారు పుట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 912. మరి ఆదాము గారి జననం నుండి షేతు గారి మరణం వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంతకుముందేమో మొదటి సెషన్లో ఏం విన్నామనంటే ఆదాముకు షేతుకు ఎన్ని సంవత్సరాలు తేడా అని తెలుసుకున్నాం. అదే పనిగా ఈ పాయింట్ టచ్ చేయకుండా ఆపాను మధ్యాహ్నం కొరకు. మంచి నిద్ర వస్తుంటుంది, కొంచెం పెన్ను పేపర్కి పని పెడితే నిద్ర ఎగిరిపోతుందని అదే పనిగా ఈ పనిలో కూర్చోబెట్టాను. మళ్ళీ ఆదాము గారు పుట్టిన 130 ఏండ్లకు షేతు గారు పుట్టారు. అంటే షేతు గారికి ఆదాము గారికి ఎంత తేడా వయస్సు? హౌ మెనీ ఇయర్స్? 130 years. అయితే జరిగింది ఏంటంటే షేతు గారు ఎన్నేళ్ళు బ్రతికారు? 912 ఏళ్ళు బ్రతికాడు. 912 ఏళ్ళు బ్రతికితే ఇప్పుడు నా ప్రశ్న, ఆదాము గారు పుట్టినప్పటి నుంచి షేతు గారు చనిపోయే సమయానికి భూమి మీద ఎంతకాలం గడిచింది మానవ జాతి? 1000. వెరీ గుడ్.
బింగో, దట్స్ ద రైట్ ఆన్సర్. అలాగైతే మైక్ ఇవ్వడం మంచిది తనకు, ఎందుకంటే ఇది ఉందా, మైక్ ఉందా? మైక్ ఇవ్వండి బ్రదర్ ప్లీజ్. మైక్ అంత పొడవు రాకపోతే కొంచెం ముందుకు వస్తే మంచిదిమా. నిజంగా ఆదాము గారు జననమైన సమయం నుండి షేతు గారు కన్ను మూసే సమయానికి ఎన్ని సంవత్సరాలు భూమి మీద కాలం గడిచిందంటే మానవ జాతిది 1042. ఇది అర్థం కావడానికి వెరీ సింపుల్, మీకు వచ్చిన లెక్క చెప్తాను. మీరు ఎవరు రాసుకున్నారు మార్నింగ్? రాసుకున్నారా? రాసుకున్నారు. ఇప్పుడు ఆదాముకు షేతుకు 130 సంవత్సరాలు అన్నారు, అవునా? ఆదాముకు ఎనోషుకు ఎన్ని సంవత్సరాలు రాసుకున్నారు మీరు ఉదయం? ఆదాము గారికి ఎనోషుకు ఎన్ని సంవత్సరాలు? 235 అయి ఉండాలి, 235 అయి ఉండాలి. 235. సరే, మీరు అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తా. ఇక్కడ పెద్దలు పాస్టర్ గారు ఉన్నారు, మేము ముగ్గురం ఇక్కడ ఉన్నాం అనుకోండి. వరుస క్రమంలో మీరు మమ్మల్ని ఊహించుకోండి కొద్దిసేపు. మాకు బాగా తెలిసిన పాస్టర్ ఈయన వంశీ గారి బదులు ఈయన వచ్చాడు ఈరోజు, మా తల తింటున్నాడు అని నన్ను అనుకోండి కొద్దిసేపు. అలానే బ్రదర్ రవీంద్ర గారు ఉన్నారు, పాస్టర్ గారు ఇక్కడ. కొద్దిసేపు ఇక్కడ నా కుడివైపు ఉన్న పాస్టర్ గారు ఆదాం అనుకోండి కొద్దిసేపు. నేను ఈ ఆదాము గారికి పుట్టిన షేతు, ఇక్కడ ఎనోష్ గారు ఉన్నారు, షేతుకు పుట్టిన ఎనోష్, అవునా? ఇప్పుడు ఆదామును మా నాన్నకి నాకు వయసులో తేడా 130 సంవత్సరాలు. అంటే మా నాన్న పుట్టిన 130 సంవత్సరాలు నన్ను కన్నాడు. తర్వాత మా నాన్నకు నాకు పెళ్లి చేయాలనిపించింది, చేశాడు, నాకు బిడ్డ పుట్టాడు, ఎనోష్ వచ్చాడు ఇక్కడ. సారీ, ఎగ్జాంపుల్ బ్రదర్ ఇది. ఇప్పుడు కొద్దిసేపు నేను ఇక్కడ లేను. ఇప్పుడు ఎనోష్ గారికి ఆదాం గారు ఏమవుతారు? తాత అవుతారు. ఈ తాతకు ఈ మనవడికి వయసులో తేడా ఎంత అన్నది ఉదయం చూసాం మనం. ఈ తాతకు ఈ మనవడికి వయసులో ఎంత తేడా అనేది చూసాం. ఎంత చూసాం? మీరు రాసుకున్నా అన్నారు కదా, కొంచెం గట్టిగా చెప్తే అయిపోతుంది. 235. మీరు గట్టిగా చెప్పలేదా? మళ్ళీ భోజనాలు పెట్టాల్సి వస్తుంది. 235. తాతకు కొడుక్కి అంటే ఈ ఆదాము గారికి నాకు 135. ఆదాము గారికి షేతు గారికి 130. ఆదాము గారికి ఎనోష్ గారికి 235. అంటే మా తాతగారు పుట్టిన, అంటే ఈయనకు తాతగారు, ఓకే, ఎనోష్ గారికి తాతగారు. ఆదాము గారు పుట్టిన 235 ఏళ్ళకి మానవుడు పుట్టాడు. అర్థమైంది కదా మ్యాటర్? ఇప్పుడు ఆదాము గారికి 235 ఏళ్ళు వచ్చేసరికి ఈయన ఏ ఇయర్ ప్రారంభించాడు? ఈయన ఏ సంవత్సరం ప్రారంభించాడు? ఒక సంవత్సరం, ఫస్ట్ ఇయర్ ప్రారంభమైంది, మొదటి సంవత్సరం ప్రారంభమైంది. ఈ మొదటి సంవత్సరం ప్రారంభమైతే ఈయన ఎన్నేళ్ళు బ్రతికాడు? ఎనోష్ గారు ఎన్నేళ్ళు బ్రతికాడు చూడండి బైబిల్లో. 90 సంవత్సరాలు. నో. ఎనోష్ గారు బ్రతికిన కాలం 905 ఏండ్లు. 905 ఏండ్లు ఎనోష్ గారు బ్రతికారు. ఎనోష్ గారు భూమి మీదకి వచ్చేసరికి ఆదాము గారికి వయసు ఎంత? ఎనోష్ గారు భూమి మీదకి వచ్చే సమయానికి ఆదాము గారికి వయసు ఎంత? 235 ఏళ్ళ సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. ఎనోష్ గారు చూడలేదు ఈ 235ని. ఎనోష్ గారు 235 సంవత్సరాలు చూడలేదు. ఎందుకు చూడలేదు? అప్పుడు లేడు, ఇంకా పుట్టలేదు కాబట్టి. పుట్టలేదు, అవునా? ఈయన పుట్టిన తర్వాత, ఎనోష్ గారు పుట్టిన తర్వాత ఎన్నేళ్ళు బ్రతికాడు? ఇప్పుడు 905 ఏండ్లు. 905 ఏండ్లు. ఈ 900 ఎనోష్ గారు బ్రతికిన 905 ఏండ్లకు ఇక్కడ గడిచిపోయిన 235 సంవత్సరాలు ఉందిగా, గడిచిపోయిన 235 ఉందిగా. అవును. ఈ 235ని ఈ 912కు జత చేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 1140. కరెక్టేనా? 1140. అంటే ఎనోష్ గారు చనిపోయే సమయానికి మానవ మనుగడ ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు పూర్తయిపోయిందనంటే 1140 సంవత్సరాలు పూర్తయిపోయింది. అవునా?
ఈ వాక్యము రికార్డ్ అవుతుంది, రేపు రాత్రికి మీకు అందుబాటులో ఉంటుంది యూట్యూబ్లో. ద బైబిల్ మెసేజెస్ అన్న యూట్యూబ్ ఛానల్లో. ద బైబిల్ మెసేజెస్. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, వీళ్ళది ట్రూ విజ్డమ్ కదా, ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అన్న యూట్యూబ్లో కనపడాలి, అలా కాకుండా ద బైబిల్ మెసేజెస్ అన్న దాంట్లో వస్తుంది ఏంటి, ఈ అన్నదమ్ములు విడిపోయి వేరే వేరేవి మొదలు పెట్టుకున్నారా అని మీరు మా గురించి అపార్థం చేసుకోకూడదు. దీనికి గల కారణం, ఒకసారి ప్రసాద్ నువ్వు లేచి నిలబెడితే మీరందరూ ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ప్రసాద్ అని నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి, నేను అబ్బాయి అంటున్నాను, వాస్తవానికి ఒక బ్యాంక్లో పెద్ద మేనేజర్గా వర్క్ చేసి ఇప్పుడు మళ్ళీ వేరే జాబ్లోకి ఎంటర్ అయ్యి నాతో ఉన్నటువంటి అబ్బాయి తన సొంత ఖర్చుతో ఈ కెమెరా కొనుక్కున్నాడు. నేను ఎక్కడికి పోయినా ఆ మెసేజెస్ అన్నీ రికార్డ్ చేసి తనే ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకొని, ద బైబిల్ మెసేజెస్ అనే ఛానల్ తయారు చేసి తన సొంత ఆసక్తితో రికార్డ్ అయిన ఇవన్నీ అందులో అప్లోడ్ చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ఈ మెసేజ్ మీకు రేపు రాత్రికంతా ద బైబిల్ మెసేజెస్ అన్న యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అని నేను అన్నప్పుడు మీ అందరికీ, ఇక్కడ ఉన్న మనందరికీ ఏం తెలుసు బాగా? ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ తెలుసు కదా. ఫౌండర్ అండ్ డైరెక్టర్ వంశీ గారు, వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు కదా. ఆయన సపరేట్గా ఒక సంస్థ, తమ్ముడు ఇంకో సంస్థ నడుపుతున్నాడేమో అని మీకు డౌట్లు వస్తాయి. అలా రాకూడదనే జనాలకు కొంచెం అవకాశం దొరికితే చాలు. ఒక ఓడకు ఒక చిన్న రంధ్రం పడితే ఏమవుతుంది? ఓడనంతా చీల్చేస్తుంది. టైటానిక్ షిప్ లాంటిది. అలానే చూసారా ఇది ట్రూ విజ్డమ్ కాదంట, ద బైబిల్ మెసేజెస్ అంట. ఈ ద బైబిల్ మెసేజెస్ ఏంటో మాకు తెలియదు, అమ్మ ఊరికన్నా వచ్చి వేస్ట్ చేసుకున్నాము, ఇంకొకసారి రాకూడదు రేట్కి అట్లా అనుకుంటారు. అందుకే ఇలాంటి అపార్థాలు రాకూడదని ఆ అబ్బాయి తన సొంత ఆసక్తితో ఇవన్నీ రికార్డ్ చేసి ఆ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ తయారు చేసి దాంట్లో పెట్టి చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ, ఆ సంఘస్థులందరూ ఎవరైతే ఇక్కడికి వెళ్తారో అక్కడికి నేను ఎవ్రీ సండే వెళ్తాను. వాక్యం చెప్పండి అని ప్రతి ఆదివారము వాళ్ళ మందిరానికి నన్ను పిలుచుకుంటారు. వాళ్ళ మందిరానికి నేను వెళ్తున్నందుకు వాళ్ళ మందిరంలో రికార్డ్ చేసుకున్నాయి, వాళ్ళు అప్లోడ్ చేసుకుంటున్నారు. అది మ్యాటర్, దాని బ్యాక్గ్రౌండ్. ఓకే, క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. ఆల్రైట్, ఎక్కడున్నాం మనం? ఎనోష్ గారి దగ్గర ఉన్నాం. ఎనోష్ గారు ఎప్పుడు చనిపోయారు? మీరు అల్లట్టుకున్నారో లేదో, ఎనోష్ గారు ఎప్పుడు చనిపోయారు? 905 ఎప్పుడు చనిపోయారు? 905 సంవత్సరం. మీరు ఈ ఆన్సర్ చెప్తారనే 2-3 సార్లు అడిగా. యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. మీ ఆన్సర్ తప్పు. ఆయన 905 ఏళ్ళకే చనిపోయాడు, కరెక్టే. కానీ మనం వేసుకున్న లెక్కల ప్రకారంగా ఆదాము గారు జననమైనప్పటి నుండి లెక్కేసుకుంటూ వస్తే ఏ సంవత్సరం చనిపోయారు? 140. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేనున్నాను, నా వయసు 45, నేను చనిపోయాను అనుకోండి. ఎప్పుడు చనిపోయానంటే 45 ఏళ్ళు చనిపోయాడండి అనేది కూడా రైటే. ఇంకొకటి, ఎప్పుడు చనిపోయాడండి? 2021లో చనిపోయాడండి. ఈ రెండిట్లో ఏది కరెక్టే? 2021లో చనిపోవడం కరెక్టా? 45 ఏళ్ళప్పుడు చనిపోవడం కరెక్టా? రెండు కరెక్టే. ఇప్పుడు ఎనోష్ గారి విషయంలో మీరు చెప్పిన సమాధానం అదే. ఎనోష్ ఎప్పుడు చనిపోయాడు? మీరు చెప్పిన జవాబు 905 చనిపోయాడు. కరెక్టే. కానీ నేనంటున్నా దానితో పాటుగా మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటి? ఎనోష్ గారు ఎప్పుడు చనిపోయారనంటే సంవత్సరాల లెక్క ప్రారంభమైంది. చూసారా, ఆదాము గారు జననమైనప్పటి నుండి ఆ సంవత్సరాల లెక్క ప్రారంభమైనప్పటి నుండి ఎనోష్ గారు చనిపోయే టైంకి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? 1140 సంవత్సరాలు. అంటే ఎనోష్ గారు 1140 సంవత్సరాలు బ్రతికాడా? మీరు అవును అన్నారనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? రాంగ్ ఇంటూ మార్క్. రాంగ్. ఎనోష్ గారు 1140 సంవత్సరాలు బ్రతికాడంటే ఆన్సర్ తప్పు. ఎనోష్ గారు ఎన్ని ఏళ్ళు బ్రతికాడు? 905 ఏళ్ళు బ్రతికాడు. కానీ ఎప్పుడు చనిపోయాడు? 1140లో చనిపోయాడు. ఎప్పుడు 1140? మొదటి మనిషి, మొదటి నరుడు,
భూమి మీద ప్రారంభమైనప్పటి నుండి లెక్కేసుకుంటూ సంవత్సరాలను లెక్కేసుకుంటూ వస్తే 1140 సంవత్సరం వచ్చేసింది. అలా ఆదాము గారు జననమైనప్పటి నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అలా లెక్కేసుకుంటూ వస్తే 1140కి వచ్చేసరికి ఎనోషు గారు చనిపోయారు. అప్పటికి ఎనోషు గారి వయసు ఎంత? ఎనోషు గారు 1140కి చనిపోయే సమయానికి ఎనోషు గారి వయసు ఎంత? 905. అలా చెప్పాలి. ఇప్పుడు నేను అడుగుతాను మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఎనోషు గారు ఎప్పుడు చనిపోయారు? మీరు ఇరుకులో పడ్డారు ఇప్పుడు. ఎనోషు గారు ఎప్పుడు చనిపోయారు? 1140 సంవత్సరం. యువర్ ఆన్సర్ ఇస్ రాంగ్ అంటాను ఇప్పుడు. నో, కరెక్ట్, యువర్ ఆన్సర్ ఇస్ రైట్. 1140కి ఎనోషు గారు చనిపోయారు. అలా 1140కి ఎనోషు గారు చనిపోతే ఆ చనిపోయే సమయానికి ఎనోషు గారికి వయసు ఎంత? 905 సంవత్సరం. 5 ఏండ్లు. అమ్మయ్యా, థ్యాంక్ యూ. నేనేం నేర్పించడానికి వచ్చాను ఈరోజు? బైబిల్ గ్రంథంలోని మొదటి గ్రంథంలోని 5వ అధ్యాయం నేర్చుకుంటున్నాం. ఏం బ్రదర్ మమ్మల్ని అవమానపరుస్తారు, మాకు 5వ అధ్యాయం రాదా అనుకుంటే ఈరోజు అందరూ చదువుకున్నదే, కానీ ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్తున్నాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎనోషు గారిది అయిపోయింది. ఇప్పుడు 12వ వచనం. ఎనోషు గారికి ఎవరు పుట్టారు? కేయినాను పుట్టాడు. కేయినాను బ్రతికిన దినములన్నీ అని 14వ వచనంలో ఉంది. కేయినాను దినములన్నీ ఎన్ని సంవత్సరాలట? 910 ఏండ్లు. అయితే కేయినాను ఎప్పుడు పుట్టాడు? ఆదాము గారు పుట్టిన 395 అంతేనా? ఉదయం రాసుకున్నారు కదా. ఆదాము గారికి కేయినానుకు వయసులో తేడా ఎంత? ఆదాము గారికి కేయినానుకు వయసులో తేడా 395. ఇప్పుడు కేయినాను బ్రతికిన దినములన్నీ ఎన్ని? 910. కేయినాను బ్రతికినది 910 అయితే ఆదాము గారికి కేయినానుకు వయసులో తేడా ఎంత? 395. సేమ్ క్వశ్చనే. ఇంతకుముందు ఎనోషు గారికి లెక్కేసుకున్నాం, ఇప్పుడు కేయినానుకు లెక్కేసుకుంటున్నాం. ఆదాము గారికి కేయినానుకు 395 సంవత్సరాల వయస్సులో తేడా. అంటే ఆదాము గారు పుట్టిన 395 సంవత్సరాలకు ఎవరు పుట్టారు? కేయినాను పుట్టిన ఆ సంవత్సరం నుండి కేయినాను ఎన్ని ఏళ్ళు బ్రతికాడు? 910 ఏండ్లు. ఈ 910కి ఏమి కలపాలి ఇప్పుడు? 395 కలిపితే ఎందుకు వచ్చింది చెప్పండి నంబర్? 1305. 1305 నంబర్ 1305 ఏదో తేడా వచ్చింది. రాంగ్ ఆన్సర్. 390. నేను కూడా నా క్యాల్కులేటర్ పెట్టుకుంటాను నాకంటే. సారీ, 1140. మనకింతకు ముందు ఎనోషు దగ్గరికి వచ్చేసరికి 1140 వచ్చింది, అవునా? ఒక్క నిమిషం. లెక్క ఎక్కడన్నా తేడా వస్తే మళ్ళీ మనకు ఏకంగా వాక్యమే ఈరోజు అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతుంది. 1140కి ఎనోషు గారి మరణం జరుగుతుంది. ఇప్పుడు ఆదాము గారికి కేయినానికి ఉన్నటువంటి తేడా 395. ఈ 395 ప్లస్ ఏమా ఆదాము గారికి కేయినాను గారికి 395 సంవత్సరాల తేడా. ఈ 395
325 కరెక్ట్, 325 నాట్ 395. అప్పటి నుంచి 395 అంటున్నాను. 325 ప్లస్ 910 1235 1235 మ్యాచ్ అవ్వాలి. అయిందా? రైట్. అంటే 1235 ఇయర్స్కి 1235 సంవత్సరానికి ఎవరు కన్ను మూశారు? కేయినాను కన్ను మూశాడు. 1235 మ్యాచ్ అవుతున్నాయి. 235 రైట్. ఎంత వస్తుంది? 235. ఎంతమందికి 1235 వచ్చింది? మెజారిటీ. ఓకే, మరి ఎలాగో ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి మరి పెద్దలు మీ కొరకు కూడా ఒక చిన్న రిపిటిషన్. ఆదాము గారికి షేతు గారికి 130 సంవత్సరాల తేడా. షేతు గారి తర్వాత ఎనోషు పుట్టాడు. ఎనోషుకు షేతు గారికి 235 ఇయర్స్ డిఫరెన్స్. ఎనోషు కేయినాను కన్నాడు. కేయినాను కనేసరికి ఆదాముకు కేయినానుకు 325 ఇయర్స్ డిఫరెన్స్, 325. అంటే కేయినాను భూమి మీదకి వచ్చేసరికి ఆదాము గారికి కేయినానికి మధ్యలో 325 సంవత్సరాల తేడా. ఇప్పుడు కేయినాను ఎన్నేళ్ళు బ్రతికాడు? 325 సంవత్సరాలు చూడలేదు. ఈయన బ్రతికినది 905 10 910. కరెక్ట్, 910 కేయినాను బ్రతికినది. ఈ 910 ఆ 325 కలిపితే 1230. సెట్ అయిన సిస్టర్, మీకు మ్యాచ్ అయిందా ఇప్పుడు? 1235. ఆ తర్వాత మహలలేలు పుడతాడు. మహలలేలు పుట్టే సమయానికి ఆదాము గారికి మహలేలు గారికి 395 సంవత్సరాల తేడా అని మనం ఉదయం చూసాం. మహలలేలు బ్రతికిన కాలమంతా 895 ఏండ్లు, 895 చేస్తే 1290 1290 రావాలి. మ్యాచ్ అవుతుందా మీకు? 1290 సంవత్సరాలు మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా. అయిందమ్మా? ఎస్. ఇప్పుడు మహలలేలు ఎవరిని కన్నాడు అని అంటే ఎరెదును కన్నాడు. ఎరెదు భూమి మీదకి వచ్చేసరికి ఆదాము గారికి ఎరెదుకు 460 సంవత్సరాలని ఈరోజు మనం ఉదయం విన్నాం. ఎరెదు గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 20 వచనం 5వ అధ్యాయంలో 962 ఏళ్ళు బ్రతికాడు. 962. 1422 సంవత్సరాలకు ఎరెదు గారు కన్ను మూశారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే కొద్దిసేపట్లో మీకు క్లారిటీ వస్తుంది, జాగ్రత్తగా వినాలి. అంటే ఇప్పుడు ఎవరెవరు చనిపోయారు? చనిపోయిన వారి జాబితాలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఆదాము గారు చనిపోయారా? ఎస్ ఆర్ నో? గట్టి చెప్పాలి. ఆదాము గారు చనిపోయారా? షేతు గారు చనిపోయారా? ఎనోషు గారు చనిపోయారా? ఎస్ ఆర్ నో? మెల్లిమెల్లిగా గాలి తుస్సట్లా చిన్నగా చెప్తున్నారు. తప్పు చెప్తే ఎక్కడ పోతుంది, తప్పుడు చెప్తే ఎక్కడ పోతుంది అని. ఇందాకనే చదువుకుంటున్నాము చనిపోయారు కన్ను మూసారని. ఓకే, ఆదాము గారు చనిపోయారా? ఎస్ ఆర్ నో? ఎస్. షేతు గారు చనిపోయారా? ఎనోషు గారు చనిపోయారా? ఎస్. ఎనోషు ఎవరికి అన్నాడు? కేయినాను. కేయినాను కూడా చనిపోయారా? ఎస్. కేయినాను ఎవరికి అన్నాడు? మహలేలు కన్నాడు. మహలేలు ఎవరిని కన్నాడు? ఎరెదును కన్నాడు. ఎరెదు కూడా 962 ఏళ్ళు బ్రతికి చనిపోయాడు. ఎరెదు గారు చనిపోయే సమయానికి ఎన్ని సంవత్సరాల కాలం గడిచిపోయింది? మొదటి మానవుని ఆవిర్భావము నుండి 1422 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే మనిషి భూమి మీద ఆరంభమైనప్పటి నుండి ఎరెదు గారు చనిపోయే సమయానికి ఆయన పూర్వీకులందరూ చనిపోయారు. పూర్వీకులు అంటే ఎవరు? ఆదాము గారు చనిపోయారు, షేతు గారు చనిపోయారు, ఎనోషు గారు చనిపోయారు.
ఎనోష్ గారు కన్నా కేయినాన్ గారు చనిపోయారు, మహల్లేలు గారు చనిపోయారు, ఎరెదు గారు చనిపోయారు. ఏ సంవత్సరానికి చనిపోయారు అంటున్నా నేను? 1422 వచ్చే టైంకి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఉన్నాను అంటే మనమంతా 2021లో మన దేశాన్ని పరిపాలించి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి వారిలో ఎవరెవరు చనిపోయారు ఇంతవరకు? గాంధీ గారు కన్ను మూశారు, నెహ్రూ గారు కన్ను మూశారు, ఆ తర్వాత శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు, ఆ తర్వాత ఉన్నటువంటి ఇతర ప్రధానమంత్రులు వాళ్ళు కన్నుమూశారు, ఇందిరాగాంధీ గారు చనిపోయారు. వీళ్ళందరూ కానీ అందరూ ఒకటే సంవత్సరంలో చనిపోలేదు, తెలుసుగా? అందరూ ఒకటే సంవత్సరంలో చనిపోకపోయినా ఒకరు 1948లో చనిపోయారు, ఇంకొకరు 1956లో చనిపోయారు, ఇంకొకరు 1984లో చనిపోయారు. చనిపోయింది మాత్రం వాస్తవమే, కానీ వాళ్ళు చనిపోయే సమయానికి సంవత్సరాలు పొడుగు, దాని ఏమంటారు, సంవత్సరాలు జరుగుతూ వచ్చాయంటే వెనక్కి కాదు, ముందుకు జరుగుతూ వచ్చాయి. సంవత్సరాలు ముందుకు జరుగుతూ వచ్చాయి. అలానే ఆదాము గారు చనిపోయే సమయానికి సంవత్సరాల కాలం ఎంత అయింది? 930 అయింది. షేతు గారు చనిపోయే సంవత్సరానికి సంవత్సరాల కాలం ఎంత అయింది? 1042 అయింది. ఎనోష్ గారు చనిపోయే సంవత్సరానికి 1142 అయింది. అలా సంవత్సరాలు ముందుకు జరుగుతూ ఎరెదు గారు చనిపోయే సంవత్సరానికి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? 1422 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎరెదు గారు ఎవరిని కన్నారు? మనము ఉదయమంతా మాట్లాడుకున్న హనోకు గారికి ఆదాము గారికి వయసులో తేడా ఎంత? 622. కానీ హనోకు గారు చనిపోయినది, అంటే ఆయన వెళ్ళిపోయినది భూమి మీద లేకుండా ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడంటే అక్కడ ఉంది మనకు, హనోకు గారు దేవునితో నడిచి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది లేకుండా పోయాడు? తర్వాత 23వ వచనంలో 365 ఏండ్లు. 365 ఏండ్లు అంటే హనోకు గారు తక్కువ కాలం బ్రతికాడు భూమి మీద, అంతే కదా? మిగిలిన వాళ్ళు ఏమో ఏకంగా 900, 800 అలా బ్రతికితే హనోకు గారు మాత్రమే కనీసం 400 రీచ్ అవ్వకుండానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. 365 365 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? హనోకు గారు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. లీప్ ఇయర్ అయితే 366. ప్రతి మనిషికి ప్రతిరోజు గుర్తుండాలనే ఉద్దేశంతోనే బహుశా హనోకు గారు 365 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రోజుగా మనం గుర్తుంచుకోవాలని చెప్పిన సువార్త. ఏం చెప్పాడు హనోకు గారు? ఏం చెప్పారు? భక్తిహీనుల మీదకి తీర్పు రాబోతోంది, మీరు జాగ్రత్త పడాలి, మారు మనస్సు పొందాలి అని హనోకు గారు ప్రకటించారు. ఆయన జీవించిన కాలం 365 అయితే మనకు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు. ఈ 365 రోజులు, ఈ 365 సంవత్సరాలు ఎవరైతే బ్రతికారో అనగా హనోకు గారు, ఆ 365 సంవత్సరాలు చెప్పిన సువార్త. అంటే పసిబిడ్డ కూడా చెప్పాడు బ్రదర్ అనకంటే, ఆయన కొంచెం వయసు పెరిగిన తర్వాత చెప్పాడు. ఎగ్జాంపుల్ గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. ఆయన 365 ఇయర్స్ బ్రతికాడు. మనకు ఆయన చెప్పిన మాట 365 డేస్ మనకు గుర్తుండాలి. ఆల్రైట్, ఇప్పుడు ఆదాము గారు పుట్టిన సంవత్సరానికి నుండి మెతుషెల పుట్టిన సంవత్సరానికి 687 ప్లస్ మెతుషెల బ్రతికిన కాలం 969 సంవత్సరాలు, 1656. 1656. ఎక్కడైనా రాసి పెట్టుకోండి జాగ్రత్తగా. ఇది ఎంత జాగ్రత్తగా రాసుకోవాలంటే అంత జాగ్రత్తగా రాసుకోవాలి. ఏంటిది? మెతుషెల 1656వ సంవత్సరంలో కన్ను మూశాడు అన్న విషయం. పెన్నుతో మామూలుగా 1656 అని రాసుకుంటారు కదా మీరు, దాన్ని అవసరమైతే 10 సార్లు దిద్దేటుగా రాసి పెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ ఇది. 1656 అన్నది
ఇక్కడ హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అంటే నాతో వచ్చిన ప్రసాద్ వాళ్ళు కాకుండా హిందీ. తెలుగులో కొన్ని పదాలు, అలానే హిందీ. మరణం, దీనికి పర్యాయ పదం చెప్పగలరా? చావు అనొచ్చా? మరణం అన్న తెలుగు పదానికి పర్యాయ పదం చావు. ఇంకొక పదం కూడా ఏమైనా చెప్పగలమా? వెరీ గుడ్, యో అంటున్నారు. మృత్యువు అనొచ్చా? మరణం, చావు, మృత్యువు, ఇంకా సచ్చాడ్రా అంటారా? అది చాలా మోటు పదం. అది చాలా చక్కగా చెప్పుకోవాలంటే మృత్యువు, మరణం, ఇంకా వాడుక భాషలో చావు. ఈ మృత్యువుని ఇంగ్లీష్లో అయితే డెత్ అని పిలవచ్చు. ఇంగ్లీష్లో అయితే డెత్. మరి తెలుగులో మరణం, మృత్యువు, ఇంగ్లీష్లో డెత్ అంటున్నప్పుడు ఇదే పదాన్ని హిందీలో మాట్లాడుకోగలిగితే హిందీలో దీన్ని ఏమనొచ్చు? గయా అంటారా? మర్గయా అని అంటారు. మర్గయా. ఇదే కాకుండా ఇంకొక పదం కూడా ఉంటుంది హిందీలో, అంతొకటి. ఇంకా బాగా హిందీ వచ్చిన వాళ్ళు బాగా మంచిగా స్వచ్ఛంగా మాట్లాడేవారు. ప్రసాద్, కాశ్మీర్లో పుట్టింది నువ్వే, జమ్మూ కాశ్మీర్లో. మైక్ తీసుకొని చెప్పు. తెలుగువాడైనా జమ్మూ కాశ్మీర్లో పుట్టాడు ఈ అబ్బాయి. మౌత్ అంటే అంటే పర్యాయ పదాలు. మౌత్ అంటే మరణ, మౌత్, మృత్యు. మృత్యు అనేది కూడా హిందీ వర్డే. హిందీ వర్డ్. మృత్యు హిందీ వర్డ్. అలానే ఇందాక ఇంకో పదం కూడా చెప్పావేంటది? మౌత్. మౌత్. మరణ్. మరణం. మరణ్. 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 మరా. మౌత్. మనకు ఎలాగైతే తెలుగులో మరణం, చావు, మృత్యువు ఇలాంటి పర్యాయ పదాలు ఎలాగైతే ఉన్నాయో హిందీలో కూడా మర్గయా, మరా, మృత్యు, అలానే ఇంకో పదం కూడా ఉంది మౌత్. మౌత్ అనేది కూడా హిందీలో మరణం, చావును గురించి చెప్పేదే. మనందరికీ తెలుసు ఇలాంటి భాషలన్నీ ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఏ భాషలో నుండి బయటకు వచ్చాయి? సాంస్క్రిట్లో నుండి వచ్చాయి అనేది మనం చదువుకున్న పుస్తకాల్లో చెప్పగలం. అలానే దేవుడు ఆదికాండం 11వ అధ్యాయంలో, వర్షాలు ఏం తీయకండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండం 11వ అధ్యాయంలో వీరు బాబేలు గోపురాన్ని నిర్మించేటప్పుడు దేవుడు వారి భాషలన్నీ ఏం చేశాడు? ఒకసారి తీసిండే చదవండి ఎవరన్నా గట్టిగా. ఆదికాండము 11లో దేవుడు 7వ వచనం, మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకోలేను. అప్పుడు భాషలు ఏమయ్యాయంటే తారుమారు చేయబడ్డాయి. తారుమారు చేయబడ్డాయి. తారుమారు చేయకుండా ఉండింటే ఆలోచించండి ఒకసారి. దేవుడు తారుమారు చేయకపోయి ఉంటే, ఇప్పుడు వస్తున్నాం మనం ఈరోజు, జాగ్రత్తగా వినాలి. మెతుషెలకు దేవుడు 969 సంవత్సరాల దీర్ఘాయుష్ను ఎందుకు ఇచ్చాడు అన్న ఆ ప్రశ్నకు ఇప్పుడు మనం కొద్దిసేపట్లో చాలా జాగ్రత్తగా దాని వివరణలోకి వెళ్ళిపోతున్నాం మనం. వింటున్నారా అందరూ? ఆల్రైట్. మరణం, మృత్యువు ఇలాంటి పదాలు తెలుగులో ఎలాగైతే ఉన్నాయో హిందీలో కూడా మృత్యు, మౌత్ అనేవి ఎలాగైతే ఉన్నాయో ఈ భాషలన్నీ ఎక్కడ తారుమారు చేయబడ్డాయి? ఆదికాండం 11వ అధ్యాయంలో బాబెలు గోపురాన్ని నిర్మిస్తుండగా భాషల తారుమారు జరిగింది. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, బాబెలు గోపురాన్ని నిర్మించి భాషలు తారుమారు చేయక ముందే మెతుషెల చనిపోయాడా, లేకపోతే భాషలన్నీ తారుమారు చేసిన తర్వాత మెతుషెల చనిపోయాడా? గెస్ చేయండి.
బైబిల్ ఎంత జాగ్రత్తగా చదవాలో ఆలోచించండి ఒకసారి. భాషలు తారుమారు చేయబడినది జలప్రలయం రావాలి, ఆ తర్వాత మనుగడ భూమి మీద విస్తరించాలి, విస్తరించిన తర్వాత జనాలందరూ మనం అక్కడి ఇక్కడ చెదిరిపోకుండా ఉండాలని వాళ్ళు బాబేలు గోపురాన్ని కట్టాలి. అంటే భాషలు తారుమారు చేసే సమయానికి మెతుషెల గారు లేరు. అంటే భాషలు తారుమారు చేయక మునుపే. హలో, వింటున్నారా అందా? చెప్పాను, ఎక్కడైనా మీరు అటు ఇటు డివైడ్ అవుతున్నారంటే అప్పుడప్పుడు మధ్యలో నేను పిలుస్తా హలో అట్లా. ఎస్, ఆల్ రైట్, విందాం జాగ్రత్తగా. భాషలు తారుమారు కాక మునుపు మెతుషెల గారు మరణించారు. కానీ మెతుషెల ఎవరికి పుట్టాడు? దైవజనుడు, ప్రవక్త అయినటువంటి హనోకు గారికి పుట్టాడు. ఇది మర్చిపోకూడదు. మెతుషెలకు నాన్న ఎవరు అంటే హనోకు గారు. హనోకు గారు ఎవరైనా సాధారణ మనిషి అంటే కాదు. దేవుడితో నడిచి దేవుడి చేత కొనుకోబడిన వ్యక్తి, భక్తిపరుడు, మంచి దైవజనుడు, సేవకుడు, రాబోయే ఉగ్రత గురించి ప్రవచించి తెలియజేసినటువంటి వ్యక్తి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఒప్పుకుంటారు ఈ విషయానికి? అప్పుడప్పుడు ఒక బిడ్డను చూస్తున్నప్పుడు ఈ బిడ్డ ఇంత చక్కగా ఎదుగుతున్నాడంటే దీనికి గల కారణం ఈ బిడ్డ కాదు, ఈ బిడ్డను పెంచిన తండ్రి అని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటారు. తండ్రిని బట్టి బిడ్డను మరి జ్ఞాపకం చేసుకోవడం మన సమాజంలో కూడా అలవాటే. ఒక తండ్రి బాగా తాగి తప్పదాగి అయిపోతున్నాడు, కొడుకు పెద్దోడై వాడు పడిపోతున్నాడు అనుకోండి, అప్పుడు జనాలు ఏమంటారు? అదే వీళ్ళ నాన్న అట్లా అంటాడు, వీళ్ళ నాన్న కూడా తాగి వీధిలో కూడా ఏంటండి. ఒకవేళ అలా ఆ నాన్ననే మంచివాడై ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డను ఎలా పెంచుకుంటారు? మీ నాన్న ఎంతో గొప్పవాడు, నిన్ను చూస్తుంటే నువ్వు కూడా అలానే పెరుగుతున్నావు బిడ్డ. మంచి చేసినా తండ్రితోనే పోలుస్తారు, చెడు చేసినా కూడా తండ్రితో పోల్చడం అలవాటు సమాజానికి. ఇప్పుడు నాన్న పిల్లలు వినాలి, మీకే ఇదంతా అయిన తర్వాత పాటలు మీకే. ఓకే, పాటలన్నీ మీకే వినాలి. భాషలు తారుమారు కాకమునిపే, జలప్రలయం ఇంకా రాకమునిపే హనోకు గారికి బిడ్డ జన్మించాడు. ఈ బిడ్డకు హనోకు గారు ఏమని పేరు పెట్టాడు? మెతుషెల. నిజానికి మెతుషెల అన్నది రెండు వేరు వేరు పదాలు. ఈరోజు మనం బిడ్డకు పేరు పెట్టుకున్నాగా. దైవ అన్నది ఒక పదం, కుమార్ అన్నది ఒక పదం. అలానే మెతు అన్నది ఒక పదం, శల అన్నది ఇంకొక పదం. ఈ రెండింటిని జత చేసి ప్రవక్త దైవజనుడైన హనోక్ గారు పేరు పెట్టినటువంటి పేరు ఇది. మెతు 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 అని మనం పిలుస్తున్నాం, కానీ ఒకనాడు దీన్ని ప్రాచీన కాలంలో ఆనాటి భాషల్లో హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఇలాంటి పదాలు ఉన్నాయి. మెథి లేదా మెథు, సారీ మెథో, మెథో అని. ఇవన్నీ ఇప్పుడు మనం కూడా చూద్దాం. మన తెలుగు భాషలో మృత్యు అన్న పదం ఉంది, హిందీలో మృత్యు అని లేదా చెప్పండి? పలకడానికి దాదాపుగా రెండు ఒకటే లాగున్నాయి, కానీ ఆ భాషలో దాని అర్థం అదే, ఈ భాషలో దీని అర్థం అదే. మౌత్ అంటున్నారు, హిందీలోనే మౌత్ అంటున్నారు. మరి హిందీలో మౌత్ అన్నప్పుడు ప్రాచీన భాషలు తారుమారు కాకమున్నప్పుడు మెథో అన్నా కూడా ఆనాటి భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషల, ప్రాచీన భాషల ప్రకారంగా మెథో అంటే మరణం, మృత్యు. శల అనగా నేనే సెలవిచ్చాను, తీర్పు రాబోతోంది, అది దాని భావం. ఇతని మరణం తీర్పును తీసుకుని వస్తుంది అని అర్థమిచ్చే, ఇతని మరణం తీర్పును తీసుకొని వస్తుంది అని అర్థమిచ్చే పేరు పెట్టి తండ్రి కన్ను మూసాడు. ఇది హనోకు గారు మెతుషెలకు పెట్టిన పేరు. వచ్చేసాము ఇప్పుడు వివరణ. అర్థమవుతుందా? మెతు అనగా డెత్ అని అర్థం, మెతు అనగా మరణం, శల అనగా
మీ మీదికి రాబోతోంది అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మెతు అంటే అర్థం ఏంటి? మరణం. చావు, మరణం. శల అనగా మీ మీదికి రాబోతోంది, దేవుని తీర్పు రాబోతోంది. ఇప్పుడు ఈరోజు ఎందుకు ఇక్కడ నామకరణ కార్యక్రమం జరిగిందో నాకు తెలియదు, కానీ మెసేజ్కి ఈరోజు వాక్యాన్ని కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా సెట్ అవుతుంది. ఏ ఉద్దేశంతో బిడ్డకు పేరు పెట్టారు? పెరిగి పెద్దవాడైన తర్వాత నిజంగా నేను ఆ దేవుని బిడ్డను, సాక్షాత్తు ఆ దైవ కుమారుని, నేను ఆ దేవుని మాట నేను విని అనేక మందికి చెప్పాలి. అలాంటి ఆలోచన కలిగి మనం ఎలాగైతే పేరు పెట్టామో, ప్రవక్త ఉన్నాడు కదా హనోకు గారు, తండ్రి. హనోకు గారికి పుట్టిన బిడ్డనే మెతూషెల. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త కుమారుడు పుట్టగా ఆలోచించి పెడతాడా? ఏ ఆలోచన లేకుండా పెడతాడా? ఏదో వచ్చిందిలే పెట్టేద్దాంలే పేరని పెడతాడా? పెట్టడుగా. అలా హనోకు గారు తన బిడ్డకు ఆలోచించి పేరు పెట్టాడు, అది కూడా దేవుని ఏర్పాటు చేత. ఏమనేది? ఇదిగో ఇతని చావు, ఇతని మరణం ప్రజల మీదకి తీర్పును తీసుకొస్తుంది. ఇప్పుడు మనమే ఉన్నాం. అర్థం తెలుసు, మెతూషెల అంటే మనకు అర్థం తెలుసు. మెతూషెల అన్నది మన తెలుగు భాషా పదం కాదు, ఇది వేరే భాషా పదం. ఇది మెతూషెల అన్నది భాషలు తారుమారు చేయక మునుపున్నటువంటిది. ఈ పదాల భావంలోనికి వెళ్తే మనకు అర్థమైంది ఏంటది? మెతు అనగా మరణమని, శల అనగా తీర్పు విధించబడుతుంది, మీ మీదికి రాబోతోంది. ఇదే ఇప్పుడు మనం తెలుగులో పిలవాలనుకోండి మెతుశెలని ఏమని పిలవాలి? ఇతని మరణం తీర్పును తీసుకొస్తుంది, ఒరే ఇక్కడ రా అని పిలవాలి. మనం ఏమని పిలవాలి అతన్ని? తెలుగులో ఇప్పుడు మనం మెతుశెలని పిలవాలంటే ఏమని పిలవాలి? ఓరే మరణం, నీ మరణం ఏదో తీసుకొస్తుందంటే నువ్వు ఇక్కడ రా అని పిలవాలి. ఇప్పుడు ఏమని పిలవాలంటే మెతుశెలని. ఇతని మరణం ఏదో తీసుకొస్తుంది, ఏం తీసుకొస్తుందో, ఇతని మరణం మా మీద తీర్పు తీసుకొస్తుంది అని పిలవాలి. ఇతన్ని పిలిచినప్పుడు అంతా ఎవరు పెట్టుకుంటారు చెప్పండి ఈ పేరు? తెలుగులో కాబట్టి ఇంత పెద్దగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, భాస్కర్ అని ఉంటుంది కొందరికి పేరు, భాస్కరుడు. భాస్కర్ అని అంటే సూర్యుడు అని అర్థం. రవి అని పిలుస్తాం. సారీ మేము గారు, ఇక్కడ రవి అంటే అర్థం ఏంటి? సూర్యుడు అని అర్థం. తెలుగులో ఎలాగైతే పేర్లు ఉన్నాయో, మనం మెతుశెల అన్న పేరుని తర్జుమా చేసి తెలుగులోనికి ఎవరికైనా పేరు పెట్టాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ అంటారు యేసు ప్రభువును. జీసస్ అన్న ఇంగ్లీష్ పదాన్ని మనము ఎవరికైనా తెలుగులో పెట్టాలనుకోండి, ఏమని పేరు పెట్టాలి? ఇప్పుడు యేసు అని పెట్టాలి పేరు, అవునా? అలానే మెతుశెల అన్న ఆ ప్రాచీన పదాన్ని తెలుగులోకి తర్జుమా చేసి పెట్టాలంటే ఇతని మరణం తీర్పుని తీసుకొస్తుంది అన్న పేరు రాయాలి పెద్దగా. ఏమని రాయాలి? ఇతని మరణం తీర్పుని తీసుకొస్తుంది. ఒక దైవజనుడైన హనోక్ గారు ప్రవక్త కొడుకు ఏం పేరు పెట్టాడనంటే ఆశీర్వాదం అని పెట్టలేదు, అభిషేకింపబడిన వాడు అని పేరు పెట్టలేదు, ఇతని పుట్టుక అనేక మందికి నెమ్మది తీసుకురావాలి అని పెట్టలేదు. కానీ ఏమని పేరు పెట్టాడంటే ఇతను చావడం ఆలస్యం, చచ్చిపోయిన వెంటనే తీర్పు వస్తుందని పెట్టాడు పేరు. నా కొడుకు చావాలి, ఈ భూమి మీదకి తీర్పు రావాలి. ఈ నా కుమారుడు కన్ను మూయడం ఆలస్యమే, అది ఆ కన్ను మూయడం ఆలస్యం, రావాలి దేవుని తీర్పు అని పెట్టేశాడు ప్రవచనం. మెతుశెల ఎప్పుడు చనిపోయాడు? అక్కడికి వద్దాం. ఇప్పుడు చూద్దామా, ఇంకో పేరు చూపిస్తాను చూడండి బైబిల్లో మీకు. యెషయా గ్రంథం. ఎంత ఉగ్గుడై పెట్టిండాలో ఈ పేరు హనోక్ గారు. నిజంగా ఏదో ఆడుతూ పాడుతూ మెతుశెల అని పెట్టినట్లు లేదు ఈ వివరణ వింటుంటే. యెషయా గ్రంథంలో
యెషయా గారికి కుమారుడు పుట్టగా 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకుని మహేరుషాలాల్ హష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరంతో దాని మీద రాయము అని రాశాడు. అప్పుడు 3వ వచనం, నేను ప్రవక్త యుద్ధకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరుషాలాల్ హష్బజ్ అని పేరు పెట్టు. యెషయా దేవుడు పిలిచి మిస్టర్ ఐజయా వేర్ ఆర్ యూ అన్నాడు. ఎస్ మై లార్డ్ అన్నాడు. నీ కొడుకు పుట్టాడుగా, ఏం పేరు పెడతావు నీ కొడుకు అంటే, ప్రభా నీ చిత్తం అన్నాడు. అప్పుడు యెషయా గారు తన కుమారునికి దేవుడు చెప్పినట్లుగా పేరు పెట్టాడు. ఆ పేరేంటి? మహేరుషాలాల్ హష్బజ్ అని అర్థం. ఆ మహేరుషాలాల్ హష్బజ్ అంటే సాయంత్రం అయితే బజ్జీలు తినాలి అన్నది కాదు మీనింగ్ ఇక్కడ. మహేరుషాలాల్ హష్బజ్ అంటే అక్కడ మీనింగ్ చూడండి ఏముందో. మహేరుషాలాల్ హష్బజ్ అన్నదాన్ని మనం తెలుగులోకి అదేమంటారు, తర్జుమా చేస్తే మొదటి కింద ఫుట్ నోట్లు ఏమిచ్చాడు? మహేరుషాలాల్ హష్బజ్ అంటే దాని అర్థం తెలుగులో త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును. ఇప్పుడు మన మధ్యలోనే యెషయా గారి కుమారుడు ఉన్నాడు అనుకోండి. యెషయా గారి కుమారుడు ఇక్కడ ఉన్నాడు మన మధ్యలో. తెలుగులో పిలవాలి అబ్బాయిని, ఏమని పిలవాలి ఇప్పుడు అబ్బాయిని? ఒరే త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపెట్టును ఇక్కడ రా అని ఇప్పుడు అలా పిలవాలి ఆ బిడ్డని. అర్థమవుతుందా? తెలుగులో పేరు పెడితే అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఎలాగైతే మహేరుషాలాల్ హష్బజ్ అన్న ఈ పదానికి తెలుగులోనికి మనం తర్జుమా చేస్తే త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును అని ఎలాగైతే ఉందో, అనగా త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును అనే ఆ భావం ఎలాగైతే ఉందో, మెతుషల అన్న ఆ పదము 2 భాగాలైతే, ఇంకా చెప్పాలంటే మెత్ ఉ శల అలా చదవాలి దాన్ని. ఇలా ఈ పదాన్ని, ఆ మెతుషల అన్న పదంలో ఇతని మరణం తీర్పును తీసుకొని వస్తుంది. గుర్తుండాలి మీకు ఎప్పటికీ ఇది. ఇప్పుడు లెక్కేద్దాం ఒకసారి, వచ్చేసేయండి. ఆదికాండం 5వ అధ్యాయము. మనకి ఇప్పుడు ఒక క్లూ దొరికింది. ఏంటి ఆ క్లూ? మెతుషల చనిపోయిన ఆ క్షణమే లేదా ఆ సంవత్సరమే ఏదో ఒక మహా తీర్పు రావాలి. ఇది ఎవరు ఆలోచించి పెట్టారు పేరు? దైవజనుడైన హనోకు గారు ఆలోచించి పెట్టిన పేరు. ఇప్పుడు చూద్దాం. అగైన్ పెన్ అండ్ పేపర్ తీసుకోండి. మళ్ళీ పెద్ద లెక్క రాయాల్సిన అవసరం లేదు. 2-3కే లెక్కలే, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు. 25వ వచనం, 5వ అధ్యాయం 25. మెతుషల రాసుకోండి, ఇది 187 ఏండ్లు, 187 తీసుకోండి క్యాల్కులేటర్. 187 187 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడు? లెమెకును కన్నాడు. చాలు. తర్వాత లెమెకు 28వ వచనం, లెమెకు 182 ఏండ్లు బ్రతికి 182 ఏండ్లు బ్రతికి లెమెకు ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుని పేరేంటి? నోవహు. అందరు నన్ను చూడాలి ఒకసారి. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఈ ముగ్గురు దగ్గరికే. ఇప్పుడు పాత్రలు మారుస్తున్నాం. ఇక్కడ నా కుడివైపున మెతుషెల గారు ఉన్నారు. మెతుషెల గారి కుమారుడు నేను, లెమెక్. నా కుమారుడు నోవహు గారు ఉన్నారు. మెతుషెల గారికి నాకు ఏజ్లో ఎన్ని సంవత్సరాల తేడా? ఇప్పుడు నా పేరేంటి? నా పేరు లెమెక్. ఈ ఎగ్జాంపుల్లో మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. మా నాన్నగారు పేరేంటి? మెతుషెల గారు భూమి మీదకి వచ్చిన 187 ఏండ్లకు నాకు జన్మనిచ్చారు. అవునా? ఇప్పుడు నాకును మా నాన్నగారికి వయసులో తేడా ఎంత? 187. ఇప్పుడు నేను పసిబిడ్డగా ఉన్నా, పెరిగాను, పెద్దవాడిని అయ్యి నాకు కూడా ఎన్నేండ్లు?
182 వచ్చాయి నాకు. మళ్ళీ ఇప్పుడు నాకు 182 వచ్చేసరికి నేను ఒక కుమారుని కన్నా, ఈ కుమారునికి నేను నోవాహు అని పేరు పెట్టా. ఇప్పుడు నోవాహు ఈ మనవడికి, మెతుషలాను ఈ తాతయ్య గారికి మధ్యలో వయసు తేడా ఎంత? ఇప్పుడు 300 రాసుకోండి ఎక్కడన్నా. 329 ఎవరెవరికి? మెతుషెలా గారికి మనవడైన నోవాహు గారికి, మెతుషెలా గారికి మనవడైన నోవాహు గారికి ఎంత వయసులో తేడా? 300. మెతుషెలా అంటే అర్థం ఏంటి? మెతు అనగా మరణం, శలా అనగా ఇతని మరణం తీర్పును తీసుకొని వస్తుంది. ఇతని మరణం ఏదో ఒక ఉప్పెనను తీసుకొని రాబోతోంది. అది ఎవరు పెట్టారు మెతుషెలకు పేరు? ఆ పక్కన లేడు ఆయన, ఎవరైనా? ఆయన ఎందుకు లేడు? దేవుడిలో భక్తిగా బతికాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఆయన లేడు. పోతూ ఏమని చెప్పాడు? ఇదిగో నాయన, నా బ్రతుకు కాలంలో, అంటే ఎవరు? మెతుషెల గారి వారి నాన్న. ఇప్పుడు కనపడట్లేదు చూసారా? అక్కడ మీకు కనపడట్లేదు చూసారా పక్కన? ఆయన ఏం చేశాడంటే, నేను బ్రతికున్నంత కాలం నేను ఎవరెవరికి సువార్త చెప్పాను అని అంటే, ఆదాము మొదలుకొని ఉన్న వాళ్ళకంతా నేను కంప్లీట్ చేశా. ఆదాము గారు మొదలుకొని ఉన్న వాళ్ళకంతా నేను కంప్లీట్ చేశాను. నేను పోతూ మిగిలిన తరాలకు ఒక మాట చెప్పాలి. ఆ మాట గుర్తుండాలంటే నేను నీకు మెతుషెలా అని పేరు పెట్టాలి. మెతుషెలా అని అంటే అర్థం ఏంటంటే, నేను వెళ్ళిపోయేటప్పుడు చెబుతున్నాను, నీ పేరు, నీ మరణం తీర్పుని తీసుకొస్తుంది. అప్పుడు హనోకు గారు బ్రతికున్నంత కాలం ఆ తరాలకంతా హనోకు గారు పూర్తి చేసేస్తే సువార్త ప్రకటించడము. ఇప్పుడు మెతుషెలాని పిలిచిన ప్రతి ఒక్కరికి ఏమర్థమవుతుంది? తీర్పు రాబోతుంది. మిమ్మల్ని చూపించారు ఇక్కడ. ఈయన మరణం తీర్పుని తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు మెతుషెలాని ఎవరు పిలిచినా కూడా వాళ్ళకి ఏం గుర్తు రావాలి? ఇప్పుడు ఇతని మరణం ఏదో తీర్పుని తీసుకొస్తుందంట, ఇతనికి ఈ పేరు పెట్టింది ఎవరనంటే అక్కడ లేరు కదా అవతల. వాళ్ళ డాడీ పెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీ ఏం చేసేవాడనంటే, ఆయన బ్రతికున్నంత కాలం ఉన్నోళ్ళకన్నా సువార్త చెప్పాడు. ఆయన వెళ్ళిపోతూ ఆయన తరువాత ఉన్న తరాలకు మెతుషెలను పెట్టి మెతుషెల ద్వారా సువార్త చెప్పాలి అనే ఆలోచన కలిగి మెతుషెలకు ఏమని పేరు పెట్టాడంటే, ఇతని మరణం ఖచ్చితంగా తీర్పుని తీసుకొస్తుంది అని మెతుషెలను పిలిచిన వాళ్ళకి అందరికి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒక విషయం, ఇక్కడ నోవాహు గారు ఉన్నారు. నాకు ఎడమ వైపున నోవాహు గారు ఉన్నారు. నోవాహు గారిని మీ నాన్న పేరు ఏంటంటే లెమెకు అని చెప్తారు. మీ తాత పేరు ఏంటంటే, అమ్మా మా తాత పేరు మాత్రం అడక్కు, మా తాతకు వాళ్ళు ముత్తాత పెట్టాడు పేరు. ఇదిగో మా తాత చనిపోయిన వెంటనే ఏదో తీర్పు వస్తుందంట, అది మా ముత్తాత చెప్పేసి వెళ్ళిపోయాడు, అని సేవకుడు అంటే మాకు తెలిసింది అని. ఈ విషయం మీరు చెప్తారా చెప్పరా? చెప్పండి. ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమైపోతుండాలి, నేను ఎక్కడికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు మెతుషెలా గారు ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. ఈ బిడ్డకు పేరేంటి? మెతుషెలకు పుట్టిన కొడుకు పేరేంటి? లెమెకు. ఈ లెమెకుకు మెతుషెలకు వయసులో తేడా ఎంత? 187. ఇప్పుడు నేను కూడా పెద్దవాడిని, కుమారుని జన్మనిచ్చా. ఈ కుమారుడికి నేను ఎప్పుడు జన్మనిచ్చానంటే 182 సంవత్సరాలు జన్మనిచ్చా. ఇప్పుడు ఈ మనవడికి, ఈ తాతగారికి వయసులో తేడా ఎంత? 369. ఇది ఇలానే మనసులో పెట్టుకొని, ఇప్పుడు ఈ మనవడి పేరేంటి? ఈ మనవడి పేరు నోవాహు. ఈ మనవడైన నోవాహు పెరిగి పెద్దవాడై ఓడను కట్టాడు. మనందరూ తెలుసు నోవాహు గారి గురించి. ఈ మనవడు పెరిగి పెద్దవాడై ఓడను కట్టాడు. నోవా అని దేవుడు పిలిచేసరికి, నేను ఉన్నాను ప్రభువా అని వెళ్ళాడు. అయితే నువ్వు ఓడను సిద్ధపరిచిన తర్వాత భూమి మీద ఉన్న జంతువులన్నీ సమస్తము జతలుగా వస్తాయి, నువ్వు ఓడలోనికి వెళ్ళాలి అని నోవాహు గారికి దేవుడు ఆజ్ఞాపించడం మనకు తెలుసు. అలా నోవాహు గారు ఓడను కట్టాడు, జంతువులన్నీ వచ్చాయి, సమస్త జీవరాశి వచ్చేసింది, భూమి మీద తిరిగే ప్రతి ఒక్కటి వచ్చి ఓడలోనికి వెళ్ళారు. అలా ఓడలోనికి వెళ్ళేటప్పుడు నోవాహు గారు ఎవరిని తీసుకెళ్లారు? తన భార్యని, తన 3 కుమారులను, తన 3 కోడలను కూడా తీసుకొని ఓడలోనికి వెళ్ళిపోయారు. ఓడలోనికి ఎప్పుడు వెళ్ళాడు? లోపలికి వెళ్ళిపోయాడు.
నోవహు గారు ఓడలోనికి వెళ్ళిపోయాడు, ఓడకు దేవుడు తాళం వేశాడు, సీల్ వేసేసాడు, మూసేశాడు, ఇంకెవరు కూడా ఈ ఓడలోనికి రాకూడదని. అలా నోవహు గారు ఓడలోనికి ఎప్పుడు వెళ్ళాడు? 7వ అధ్యాయం 6వ వచనం. హలో, ఒక్క నిమిషం ఆగండి, మీరు పరిగెత్తారని నాకు తెలుసు, మిమ్మల్ని నేను ఇక్కడ ఆపాలి. ఈ 7వ అధ్యాయం 6వ వచనం చెప్పే ముందు ఒక విషయం మీరు మర్చిపోకూడదు. ఏంటి? ఇదిగో తాతగారు ఇక్కడ చూడాలి మళ్ళీ. మెతూషెల గారికి ఈ మనవడికి వయసులో తేడా ఎంత? 369. ఈ తాతగారు భూమి మీదకి వచ్చిన 369 ఏళ్ళకి మనవడు పుట్టాడు. ఈ మనవడు పెరిగి పెద్దవాడై ఈ మనవనికి 600 సంవత్సరాలు వచ్చేసరికి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు గారి వయసు ఎంత? 600 ఏండ్లు. ఇప్పుడు తాతగారికి మనవడికి వయసులో తేడా ఎంత అంటే ఇందాక మీరు చెప్పారు 369. ఈ మనవడు ఓడవనికి ఎప్పుడు వెళ్ళాడు? 600కి వెళ్ళాడు. ఇప్పుడు 600కి 369 యాడ్ చేయండి, ఎంత అవుతుందో? నోవహు గారు ఓడలోనికి వెళ్ళి జల ప్రళయం వచ్చేసరికి మెతూషెల వయసు ఎంత? 969. 969 అంటే 969కి ఎవరు కన్ను మూశారు? మెతూషెల కన్ను మూసాడు. మెతూషెల చావు ఏం తీసుకొచ్చింది అని అంటే దేవుని ప్రళయం, దేవుని తీర్పు. ఈ మాట ఎవరు పలికారు? ఈ మెతూషెలను కానీ వెళ్ళిపోయినటువంటి ఆయన వెళ్ళిపోతూ ఈయన చావు మరి భూమి మీదికి తీర్పును తీసుకొని రాబోతోందని ఖచ్చితంగా లెక్క చెప్పాడు. మీకు లెక్క అర్థమవుతుందా? పాతకాలంలో మనం చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు చూసే రోజుల్లో అప్పుడప్పుడు కథలు వచ్చేవి, కొన్ని కట్టుకథలు. అప్పట్లో మనుషులకు రాక్షసులకు భయంకరమైన యుద్ధాలు ఇలాంటివన్నీ జరిగేవన్నీ నాటకాలలాగా వచ్చేవి, అవునా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, వినాలి అందరూ. హలో, వినాలి. ఒక వ్యక్తి వీరుడు, ధీరుడు, శూరుడు రాక్షసుని చంపాలి. రాక్షసుని చంపాలంటే ఓయమ్మా, సప్త సముద్రాలు దాటి, కొండలెక్కి, గుట్టలు దాటి, ఎక్కడుందనంటే ఎక్కడో పంజరంలో ఒక చిలుక ఉంటుంది. ఆ చిలుకను పట్టుకొని ఆ చిలుక కాళ్ళు తుంచితే ఇక్కడ రాక్షసుని కాళ్ళు విరిగిపోతుంది అంటది. చూసారా ఇలాంటి నాటకాలు ఎప్పుడన్నా మీరు చూసారా? గుర్తొస్తున్నాయి మీకు? ఆ చిలుక దగ్గరికి రెక్కట్లు బీకారనుకోండి, ఇక్కడ చెయ్యి ఉడుతుంటది. అక్కడికి వెళ్ళి తల ఇట్లా గట్టిగా విసిగారనుకోండి, ఆ చిలుక గొంతు ఇక్కడ ఊపిరి అన్నట్లుగా ఇట్లా నటించి మొత్తానికైతే రాక్షసు చచ్చిపోతాడు. అర్థమైందా? అంటే ఈ రాక్షసుని ప్రాణం ఎందులో పెట్టాడు? అదొక నటన, అదొక యాక్టింగ్, అది కేవలం భ్రమ, అదొక నటన మాత్రమే. కానీ ఇక్కడ ఒక నిజం, వాస్తవం ఏం జరుగుతుందంటే ప్రపంచ మానవాళి యొక్క శ్వాస అంతా ఎవరి చోట పెట్టేశాడంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మెతూషెల దగ్గర పెట్టాడు. మెతూషెల బ్రతికుంటేనే ఈ వీళ్ళంతా బ్రతికుంటారు. మెతూషెల ఏమాత్రమైనా కన్ను మూసాడా? ప్రపంచానికి తీర్పు, జలప్రళయం రాబోతోంది. జలప్రళయం వచ్చిందా అందరికీ ఊపిరాగకుండా చచ్చిపోవాలి. అది మెతూషెల దీర్ఘాయుష్కు కారణమేంటి అంటే భూమి మీద మెతూషెల గారికి దేవుడు అంత దీర్ఘాయుష్ను ఇవ్వడానికి గల కారణం మిగిలిన భక్తిహీనులు ఉన్నారు చూసారా? మిగిలిన భక్తిహీనులందరిలోనూ మారు మనస్సు కలిగించడానికే ఆనాడు మెతూషెల గారి వారి నాన్నైన హనోకు గారు భక్తిహీనులకు తీర్పుందని సువార్త ప్రకటించి వెళ్ళిపోతూ 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 తన కుమారుని ద్వారా సువార్తను ప్రకటించి ఆదాము మొదలుకొని ఈ జలప్రళయం వచ్చే సమయానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1656. మీరు చూసుకున్నారా ఇందాక 1656, చాలా పెద్దగా రాసుకోవాలని. 1656 1656 జలప్రళయం రాకుండా దేవుడు దాన్ని నిలిపి ఆపి ఉంచింది. ఎందుకనంటే ఇంకా మెతూషెల బ్రతికే ఉన్నాడు అక్కడ. ఎందుకు జలప్రళయం వచ్చిందనంటే దైవజనుడైన హనోక్ గారు పోతూ పోతూ తన కుమారునికి నీ పేరు మెతూషెల అని పెట్టాడు. ఇతని మరణం తీర్పును తీసుకొస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత వచ్చినటువంటి తరం మెతుషెలను చూస్తున్నప్పుడంతా, ఇప్పుడు మనము ప్రభువును సిలువ మీద చూస్తున్నప్పుడంతా మనకు ఏం గుర్తు రావాలి? నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు ఆయన సిలువ మీద బలయ్యాడు. మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని సిలువ మీద త్యాగం చేశాడు. ఆయన చిందించిన రక్తం వలనే నాకు ఈరోజు పాపక్షమాపణ కలిగిందని సిలువ మీద వేలాడుతున్న ప్రభువును చూస్తూ తిరిగి 3వ దినాన నా కొరకు లేచాడని మనం ఎలాగైతే ఆ సిలువను చూసినప్పుడంతా ఎలా గుర్తు చేసుకుంటామో, ఆనాటి ప్రజల్లో వారి మధ్యలో దైవజనుడైన హనోకు గారికి జననమైన మెతూషెలకు దేవుడు పేరు పెట్టించాడు. ఏమని? ఇతని మరణం ప్రపంచానికి తీర్పును తీసుకొస్తుందని. అదే విషయాన్ని ఎవరు కొనసాగించారు? ఆ విషయం ఎరిగిన నోవహు గారి నాన్నైన లెమెకు, అనగా మెతుషెల కుమారుడైన లెమెకు అదే పనిగా ఏమని పేరు పెట్టాడంటే నెమ్మది అని అర్థం ఇచ్చే నోవహు అని పేరు పెట్టాడు. ఎందుకు? మా తరంలో మా తాతగారు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇది అయిపోయిన తర్వాత నా కుమారుని ద్వారా నెమ్మది, మా నాన్న ద్వారా తీర్పు వస్తే నా కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి నెమ్మది కలగాలి అని మధ్యలో లెమెకు గారు అలా వారి తాతగారు ప్రకటించిన మాటను బట్టి, అనగా హనోక్ గారు ప్రకటించిన మాటను బట్టి, నా తండ్రి కన్ను మూస్తే ఈ లోకానికి తీర్పు వస్తుంది, నా కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి నెమ్మది, ఇలాంటి ప్రళయం లేకుండా నా కుమారుడు లోకానికి నెమ్మది కలుగజేయాలి అన్న ఆలోచనతో లెమెకు గారు కుమారునికి నోవహు అని పేరు పెట్టగా, ఓడలో నుండి, అనగా జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత నోవహు గారు ఇదిగో బలిని అర్పించగా దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రానించి అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట భూమిని నేను ఎన్నడూ కూడా జలప్రళయముతో నాశనము చేయను, దానికి గుర్తుగా నేను ఒక ధనస్సును ఉంచుతున్నాను అని ఈ ఆకాశంలో ఒక ధనస్సును పెట్టి ఆనాటి నుండి నేటి వరకు జలప్రళయం అన్నది లేకుండా దేవుడు ఈ మానవ జాతి పట్ల ప్రేమను చూపించి మనకు ఏం చేశాడు? నెమ్మదిని కలుగ చేశాడు. ఇది ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న, మెతుషెల నోవహు గారికి తాత అయితే మరి లెమెకు గారు తండ్రి జలప్రళయంలో కొట్టుకుపోయాడా అనే డౌట్ కూడా ఫ్యూచర్లో మీకు వస్తుంది. అయితే జలప్రళయం రాకమునుపే 5 సంవత్సరాల ముందే లెమెకు గారు ఆయన జీవించిన కాలం కేవలం 777 సంవత్సరాలు మాత్రమే, 777. అందుచేత జలప్రళయం రాకమునుపే లెమెకు గారు 5 సంవత్సరాలకు ముందే కన్ను మూయడం జరుగుతుంది. అంటే నోవహు గారు తాతగారి కంటే ముందుగా ఎవరిని కోల్పోయారు? తండ్రిని కోల్పోయాడు. తండ్రిని కోల్పోయిన తర్వాత అప్పుడు తాతగారు కన్నుమూయడం జరుగుతుంది. తాతగారు కన్నుమూయడం ఆలస్యం. దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు మాట తప్పని దేవుడు. ఈ మాట తప్పని దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఒకనాడు నా కుమారుడైన హనోకు ద్వారా నేను సువార్తను ప్రకటించాను, ఈ కుమారుని మరణం తీర్పును తీసుకొస్తుందని. అందుకే దేవుడు ప్రేమామయుడై, దేవుడు దయామయుడై, అంతేకాకుండా దీర్ఘశాంతుడై ఏం చేశాడంటే మెతూషెలకు ఆయుష్ను పెంచి ఆ సమయంలో నోవహు గారి ద్వారా హనోకు గారు ఏదైతే సువార్తను ప్రకటించాడో, నోవహు గారి ద్వారా కూడా హనోకు గారి తర్వాత ఉన్న తరాలకు నోవహు గారి ద్వారా సువార్తను ప్రకటించాడు. ఇది ఎక్కడ చూడగలం మనం? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. వచనం 19-20 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతం, అలా చదవాలి దాన్ని ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా కూడా. దేవుని దీర్ఘశాంతము అంటే ఏదైనా ఐస్ క్రీమ్ అయిపోయినట్లు చేసుకోండి, మాట నాకు నచ్చదు అట్లా చదివితే.
జలప్రలయం ఎప్పుడొచ్చిందని చెప్పుకున్నాం ఇందాక మనం 1656. ఏ 1656? ఏదైనా తోటలో ఆదాము గారిని ప్రవేశపెట్టాడే, ఆ ఆదాము గారు పుట్టిన సంవత్సరము నుండి దేవుడు మనిషి మీద జాలి, దేవుడు మనిషి మీద కరుణ, దేవుడు మనిషి మీద చూపించిన కృప ఎన్నాళ్ళు ఎదురు చూసింది మనిషి నాశనం అవ్వకూడదని, ఈ భూమండలం నాశనం అవ్వకూడదని ఎన్నాళ్ళు ఆయన ఎదురు చూశాడంటే 1656 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుడు దీర్ఘశాంతం అంటే అదే. మనం తెలుగులో మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. ఎన్ని రోజులు ఎదురు చూడాలండి? మనం అంత విసిగిస్తున్నాడు. ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల? 3 రోజులు పోయి పడతాను, 4 రోజులు నేనంటే ఎన్నో చూపిస్తానంటాం మనం. అంటామా లేదా? నాకు కోపం అక్కడ ఎక్కడ ఉండదు, ముక్కు మీద ఉంటుంది. ఏమనుకుంటున్నారు అని అంటారు అప్పుడప్పుడు. కోపాలు మనకు మహా అంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మన దీర్ఘశాంతం. దీన్ని దీర్ఘశాంతం అనొచ్చా? దేవుడు దీర్ఘశాంతం ఎంత ఎదురు చూసాడు చూడండి అక్కడ. 1656 సంవత్సరాలు. ఇదేమన్నా తక్కువ కాలమా? ఏమాత్రము తక్కువ కాలం కాదు. ఆ తర్వాతనే దేవుడు ఏం చేశాడంటే, మనుషులు ఇంకా మారెట్టుకు లేరనే నిర్ణయం తీసుకొని చివరిగా ఒక మాట చెప్పి, ఇదిగో నీకు కుమారుణ్ణి ఇస్తున్నా, ఈ బిడ్డ బ్రతికున్నంత కాలం వరకు మాత్రమే ఓపిక పడతా, ఈ బిడ్డకు నియమించిన దినాలు అయిపోవడం ఆలస్యం, నేను తీర్పును పంపిస్తాను. అంటే ఈ బిడ్డ పసిబిడ్డగా గర్భంలో ప్రవేశించినప్పుడే దేవుడు లెక్కలు ప్రారంభమయ్యాయి, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అంతానికి ముగింపు పలకడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అక్కడ. ఈరోజు ఈ సందేశం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నవ్వుకుంటూ హ్యాపీగా జాలీగా వెళ్ళిపోతున్నామో మనకు తెలియదు. కానీ దేవుడు తన ఓర్పు, సహనం అంటారు చూసారా, ఆయన ఓర్పును, ఆయన సహనాన్ని, ఆయన ప్రేమను మనం పరీక్షించాం. ఎలా పరీక్షించామో తెలుసా? ఒకసారి జెఫన్యా గ్రంథం చూద్దామన్నమాట. జెఫన్యా గ్రంథంలో ఒక మంచి మాటను చూద్దాం. పేజ్ నంబర్ 773. మొదటి అధ్యాయం. ఆయన ఏమంటానంటే 6వ వచనంలో, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. అలా నిర్మూలము చేయక మునుపు దేవుడు ఆనాడు ఎన్నాళ్ళు ఎదురు చూశాడట? 1656 సంవత్సరాలు ఎదురు చూస్తే ఆనాటి మనుషులు ఏమనుకుంటున్నారంటే, 12వ వచనం చూడండి. అదే జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనంలో మధ్యలో 2వ భాగం నుండి చూద్దాం. ఆ తర్వాత దేవుని గురించి మనుషులు ఏమనుకుంటున్నారంటే, యెహోవా అనగా మన దేవుడు మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని శిక్షింతును. ఇలా తెలుగులో మేలైనను కీడైనను అని అలా రాస్తుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ కూడా తెచ్చాను. ఇందులో స్టేట్మెంట్ చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం 12లో మన దేవుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈ దేవుని గురించి వాళ్ళు అనుకుంటున్న మాట ఎంత అన్యాయం, ఈ మాట అనుకోవడం. ఇంగ్లీష్లో జెఫన్యా గ్రంథం, ద బుక్ ఆఫ్ జెఫన్యా, చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 12. ద లార్డ్ విల్ డూ నథింగ్ అంటున్నారట. ద లార్డ్ విల్ డూ నథింగ్. దేవుడు ఏమి చేయలేనోడు, చేతగానోడు అనుకుంటున్నారట. ద లార్డ్ విల్ డూ నథింగ్ అంటే దాని మీనింగ్ అదే. అక్కడ మేలైనను కీడైనను చేయువాడు కాడనంటే ఆయనకి ఏమి జరగాదని అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారు? ఆయన మొదట మేలు చేసి
ఆ తర్వాత విరగపోతే కీడుని తప్పించాడు అక్కడ. చాలు. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ సందేశంలో మనకు అర్థం అవ్వాలి. మెతు అనగా అర్థం ఏంటి? శలా అనగా తీర్పు రాబోతుంది, తీర్పు విధించబడుతుంది అని అర్థం. ఇతని మరణం తీర్పును తీసుకొని వస్తుందనే అర్థం కలిగిన పేరే దైవజనుడైన హనోక్ గారు తన కుమారునికి పేరు పెట్టాడు. అన్నట్లుగానే మనకు లెక్కలు సరిపోయాయి. ఏంటా లెక్కలు? మెతుషెల జననమైన 369 సంవత్సరాలకు మనవడు పుట్టాడు. ఆ మనవడు 600 సంవత్సరాలకు వచ్చేసరికి ప్రళయం వచ్చేసింది. అలా మెతుషెల గారు 969 సంవత్సరాలకు, బహుశా ఆయన అలా కన్ను మూయడం, జలప్రళయం ఓపెన్ అవ్వడం జరిగి ఉండాలి. ఎంత ఖచ్చితంగా ఉన్నాయి చూడండి దేవుని లెక్కలు. ఇప్పుడు మనం 2021లో ఉన్నాం. ఆనాటి కాలానికి దేవుడు మనిషిని దగ్గర పెట్టి తెలియజేసిన దానికి 1656 సంవత్సరాలు అయితే, ఈనాడు దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించి 2021 సంవత్సరాలైంది. ఎదురు చూస్తున్నాడు. ఎలా ఎదురు చూస్తున్నాడు? మనుషులు ఆయన వైపుకు తిరుగుతారేమో అని ఆనాడు వారి మధ్యలోనికి హనోక్ గారిని, మెతుషెల గారిని, నోవాహు గారిని పంపించినట్లుగానే మన మధ్యలోనికి చివరిగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, ఈ దినముల అంతమందు దేవుడు ఎవరిని పంపించాడట? తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపించి కుమారుని ద్వారా మనతో మాట్లాడి, ఇదిగో ఇదే మీకు చివరి అవకాశం, ఇదే చివరి అవకాశం, వింటారా? మంచిది, వినకపోతే ప్రమాదం అని హెచ్చరించినటువంటిది. ఎలా ఉంది చూడండి. ఈరోజు మనం వినదంతా ఆదికాండం 5వ అధ్యాయంలో. దాని ఊరికనే అక్షరాలుగా చూస్తే ఏమర్థమవుతుంది? ఓ ఈయనని కన్నాడు, ఆయన కన్నాడు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అందుకే బైబిల్లో ఏదైనా ఒక సందర్భం, ఒక విషయం రాయబడింది అని అంటే అందులో నుండి ఎంతో సారాంశం ఉంటేనే దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు, లేకపోతే లేదు. ఇంతటితో అయిపోయింది అని నేను అంటానని మీరు అనుకోకండి. దీని కొనసాగింపు ఇదిగో ఉందా ఇక్కడ బ్యానర్ మీద, ఉపద్రవానికి ముందు ఉపదేశం. దీని కొనసాగింపు రాత్రి విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ముగింపు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యాన్ని మేము విన్నాం. మీ ఓర్పు, మీ సహనం, మీ దీర్ఘశాంతం అంతు చిక్కనిది. మా ఎడల మీకున్న ప్రేమ ఎంతో గొప్పది నా తండ్రి. ఈరోజు ఉదయకాలపు సందేశంలోనూ మధ్యాహ్న కాలపు సందేశంలోనూ ఎన్నో విషయాలు మీరు మాకు తెలియచేశారు నా తండ్రి. ఎంతో ఓపికతో మీ పిల్లలు కూర్చొని విన్నారు. దుష్టుడు వచ్చి వీరి హృదయముల నుండి ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా కాపాడి, మీ గొప్ప రక్షణ చేత వీరినందరినీ కాపాడి, ప్రభు రాకడ సమయానికి వీరు సిద్ధంగా ఉండలాగున సహాయం చేయమని వేడుకొనొచ్చు. తిరిగి రాత్రికాలంలో ఈ సాయంకాల సమయంలో మరొకసారి మేము కలుసుకోవాలి కనుక మీరు మాకు తోడై ఉండి నడిపించి ఇంకా అనేక విషయంలో మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.